ఈ నడుమ లీడర్లు కలెక్టర్లు పిల్లల చదువుల మీద బగ్గనే శ్రద్ధ పెడుతున్నారని మన రచ్చబండ ముచ్చట్లలో కూడా చెప్పుకుంటున్నాం కదా. ఇక ఒగల్ని చూసి ఒగలన్నట్టు చాలా మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద అధికారులు కూడా విద్యార్థుల దగ్గరికి పోయి వాళ్ళు ఎట్లా చదువుతున్నారో అరుచుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఈసారి అంత వచ్చింది. ఈ పాయింట్ నుంచి 30 మీటర్స్లో ఉన్నాడు. ఇగో ఈడ లెక్కల పాఠం చెప్తున్నది లెక్కల మాస్టర్ కాదు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ సారు. ములుగు జిల్లా జాకారంలో ఉన్న బాయ్స్ హాస్టల్ కు పోయిన కలెక్టర్ సారు అక్కడ చదువుతున్న 10వ తరగతి పిల్లలకు లెక్కల పాఠాలు చెప్పి వాళ్ళు ఎట్లా చదువుతున్నారో అరుచుకున్నాడు. 10వ తరగతి అని చెప్పి ఏం భయపడకురి, ఏం టెన్షన్ లేకుండా పరీక్షలు రాస్తే మంచిగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారని వాళ్ళకు భరోసా ఇచ్చిండు. ఏ డౌట్లున్నా సార్లను అడిగి ఎంబట్నే తెలుసుకోవాలి, పరీక్షల దాంక జాగ్రత్తగా చదవాలని చెప్పిండు. అట్లనే ఈ బల్ల ఏమన్నా తక్లీఫ్లు ఉన్నాయా అనేది కూడా అరుచుకున్నాడు. ఇక పండ్ల పని పిల్లలతో కలిసి భోజనం కూడా చేసిండు. ఏం ఇబ్బందులున్నా చెప్పాలని పిల్లలకు చెప్పిండు. ఈ ముచ్చట గిట్లుంటే గిది చూడురి. ఏందిది పిల్లలతోనే పని చేయిస్తున్నారు? బాల కార్మికుల చట్టం కింద వాళ్ళను లోపటేయాలని మీరు అంటున్నారు కావచ్చు. అవు, వాళ్ళు బాల కార్మికుల్లాగా మారింది నిజమే. కాకుంటే వాళ్ళు ఏ హాస్టళ్లను ఇంకేదో ఫంక్షన్లను పని చేస్తలేరు. వాళ్ళ హాస్టల్లా వాళ్ళే వంట చేసుకుని తింటున్నారు. సంగారెడ్డి జిల్లా కణ్కి మండలం కేంద్రంలో ఉన్న తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ల చదివే విద్యార్థులే ఇట్లా టిఫిన్లు చేసుకుని తింటున్నారు. పుస్తకాలు చేత పట్టి చదువుకోవాల్సిన వాళ్ళు పిండి చేత పట్టి బోండాలేస్తున్నారు. జలగంట పట్టుకుని అవిటిని కాలుస్తున్నారు. మరి ఆ హాస్టల్ల పనిచేసేటోళ్ళు రాలేదో ఇంకేం జరిగిందో తెలియదు గాని మొత్తానికైతే పిల్లలే వంట మనుషులయ్యారు. మరిగా వాళ్ళు అట్లా బోండాలు కాలుస్తుంటే అయింత నూనె గిట్ల వడుడో లేకుంటే ఇంకేదన్నా జరగరాంది జరిగితే ఎంత పరేషాన్ ఉంటది చెప్పురి. ఏం సర్కార్ స్కూళ్ళల్లో చదివినంత మాత్రాన అన్ని పనులు వాళ్లే చేసుకోవాలనా? నరీ గింత కూడా బాధ్యత లేకుండా పనిచేస్తారా అక్కడి సార్లని గరానికత్తున్నారు ఈ ముచ్చట తెలిసిన పిల్లల తల్లిదండ్రులు. అయ్యా సీఎం సారు, చదువుల మంత్రిగా మీరే ఉన్నారు కాబట్టి జరా సర్కార్ స్కూళ్ళల్లో పిల్లలు ఎట్లా చదువుతున్నారు, వాళ్ళకేం సౌలతులు ఉన్నాయనేది కనీసానికి 6 నెలల కోపారన్న అధికారులతో మాట్లాడి తెలుసుకోండ్రి. అంతేగాని ఇట్లా పని లేనట్టు చేస్తే పిల్లల చదువులు ఆగమైతాయని గరానికొత్తున్నారు సర్కార్ స్కూళ్ళల్లో పిల్లలను చదివించే అయ్యవ్వలు.